దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ ఆయన రెక్కల చాటును దాచి భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన ఆరాధనలో ఈ రీతిగా కుటుంబంగా చేరి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము మొదటి మాట నుంచి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యములో దైవజనుడు లేదా ప్రవక్తగా పిలువబడుతున్న యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏమిటి లేదా ఆ దర్శనం ఎప్పుడు వచ్చింది అని మనం చూస్తే ఆ దర్శనమట రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత వచ్చింది. ఎప్పుడు చెప్పాలి? రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున దేవుడు ఒక దర్శనములో అత్యున్నతమైన సింహాసనం మీద ఉండి ఆసీనుడై కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మన జీవితంలో కూడా దేవుడు మన జీవితాలలో లేదా దేవుని కార్యాలు అనేవి మన జీవితంలో జరగాలి అని అంటే మన బ్రతుకులో కూడా కొన్ని కార్యాల విషయంలో మనం చనిపోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కార్యాల విషయంలో లేదా కొన్ని విషయాలలో మనం కూడా చనిపోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ విషయాలు మనలో చనిపోతేనే దేవుని యొక్క మహిమ అనేది మన జీవితంలోనికి వస్తుంది. దేవుని యొక్క కార్యాలు అనేవి మన బ్రతుకులలో చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఉజ్జియా అనే వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే ఉజ్జియా అనే వ్యక్తి గర్విష్టి. ఎవరండి? ఉజ్జియా అనే వ్యక్తి గర్విష్టి. ఉజ్జియా అనే వ్యక్తి స్థిరపడిన తర్వాత దేవుని నామాన్ని కాదని తన ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి. ఉజ్జియా అనే వ్యక్తి తగ్గింపు లేని వ్యక్తి. ఉజ్జియా అనే వ్యక్తి యొక్క దైవజనుడికి లేదా వ్యతిరేక స్వభావం కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేశం మీదకి అత్యున్నత సింహాసనమైన ఆ యొక్క దేశం మీదకి దేవుని మహిమ దిగి రావాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉజ్జియా అనే ఒక వ్యక్తి దేశాన్ని అంతటికి అడ్డుగా ఉన్నాడు. ఎందుకని? తన బ్రతుకు అలాంటిది, తను చేసే పనులు అలాంటివి గనక ఆ దేశం అంతటి మీదకి రావాల్సిన కార్యాలు ఆగిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఈ ఉజ్జియా. ఎందుకని? దేశాన్ని ఎవరు ఏలుతున్నారు? ఈ ఉజ్జియా ఏలుతున్నాడు. ఈ ఉజ్జియా చేతుల్లోనే ఉంది అధికారం అంతా. దేవుని కార్యాలు
దేశ ప్రజలకు లేదా తన ప్రజలకు ఏ విధంగా అడ్డు తగులుతున్నాయి అంటే, ఒక ఉజ్జియా అనే రాజు తన జీవితంలో జరిగించిన కొన్ని కార్యాల వల్ల ఏమైందంట? దేవుని మహిమ చూడలేకపోయారు, దేవుని అద్భుతాలు చూడలేకపోయారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం ఉజ్జియా చనిపోయిన సంవత్సరంగా ఉంటే 2025 సంవత్సరం నీ బ్రతుకులో కూడా దేవుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద దిగి వచ్చినట్టుగా మన బ్రతుకులోను కూడా ఆయన మహిమను మన జీవితాల్లోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన భీకరమైన కార్యాలు. ఎలాంటి కార్యాలట? ఆయన భీకరమైన కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. 2024 సంవత్సరం ఏమైంది? గతించిపోయింది. దాని గురించి మనం ఆలోచించకూడదు. ఈ నూతన సంవత్సరంలో మన మనసు నూతన పరచబడాలి, మన జీవితంలో కార్యాలు కూడా నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు మనకు భీకరమైన కార్యాలు, మన నీతిని బట్టి, మన నీతిగా బ్రతికితే నీతిని బట్టి నీతిమంతుని యొక్క జీవితంలో భీకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24లో ఎందుకు జరగలేదు? ఆ ఉజ్జియా ఉండగా దేవుని మహిమ ఆ బలిపీఠం మీద లేదా దేశం మీద ఆ రాజు మందసం మీద ఎందుకు లేదు అని అంటే, అక్కడ ఒకడు అడ్డుగా ఉన్నాడు. ఎక్కడ? ఆ దేశానికి దేవుని కార్యాలు చూడాలి అని అంటే అక్కడ ఒక వ్యక్తి తన యొక్క పాప క్రియల చేత అడ్డుగా ఉన్నాడు గనక అద్భుతాలు ఏమీ జరగలేదు. మరి 24లో ఎందుకు జరగలేదు అని అంటే, మనలో కూడా ఎక్కడో ఒక దిక్కున, మనలో కూడా ఏదో ఒక చోట ఒక చిన్న పాపం లేదా ఒక చిన్న తప్పిదము, ఒక చిన్న వ్యతిరేకత అనేది మన జీవితంలో ఉందేమో. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం చూడలేకపోయాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, 2024లో ఉన్న పాత స్వభావం అంతా ఏమవ్వాలా? చనిపోవాలా? దేవునికి స్తోత్రం. ఏమవ్వాలండి? చెప్పాలి. 2024లో ఉన్న వ్యతిరేక స్వభావం అంతా చనిపోవాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 25లో నీ మనసు, నీ హృదయం కూడా నూతన పరచబడి, ఏం చేయబడి? నూతన పరచబడి నూతనమైన కార్యములు చేత మనం బలపరచబడాలి అని అంటే 24లో ఉన్న వ్యతిరేక పాత స్వభావం అంతా ఏం చేయాలా? విడిచిపెట్టడంగా చనిపోవాలి. ఇంకా చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి రాడు. అలాగే ఆ స్వభావం అనేది మనలో చనిపోతే అది మరలా మన జీవితంలోనికి రాకూడదు. ఎందుకు అని అంటున్నానంటే, అది నీ బ్రతుకుకు ఆశీర్వాదకరం కాదు. అదే నీ ఆశీర్వాదం అంతటికీ ఆటంకంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ చాలా మంది అంటారు చూడండి, ఇదే నా అసలు రూపం నువ్వు చూడలేదు, చాలా లోపల ఉంది. ఏముంది? దేవుడు నమ్ముకున్నానని కానీ, దేవుడి మందిరానికి వస్తున్నానని కానీ, దేవుని మందిరానికి రాకపోయి ఉంటేనా ఎక్కడుంది? మరి నేను అంటాను, మరి దేవునిలోనికి వచ్చినప్పుడు నీ పాత స్వభావం అంతా, నువ్వు ఆ రోజు బాప్తీసం ఇచ్చినప్పుడు సమాధి చేసి వచ్చావు కదా, మరి మరలా ఎందుకు చెప్తున్నావు? నీ పాత స్వభావం గురించి మరలా ఎందుకు చచ్చిపోతుంది చెప్తున్నావు అంటే, అది మన పూర్తిగా సావలేదు కనుకే దాని ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం. దాని యొక్క దేవుని సన్నిధిలో దీవెన అనేది మన బ్రతుకులో చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యవసాయకుడు లేదా మనం విత్తే విత్తనాలనే భూమిలో చనిపోతేనే అవి మొలకెత్తుతాయి. అవునా? మొలకెత్తాలి అంటే ఖచ్చితంగా విత్తనం ఏం చేయాలా? చనిపోవాలా. ఈరోజు మనం కూడా దేవుని ఎదుట ఒక చనిపోయిన వారిగా, అంటే దేవుని ఎదుట మనకున్న
కోపం అయితేనో గర్వం అయితేనో ఏదైనా కానీ దేవునికి ఇష్టము లేనిది ఏదైనా కానీ మనం ఏం చేయాలా? చంపేసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీలోంచి ఆ కోపము లేదా ఆ గర్వం ప్లేస్ లో ఒక కొత్తదనాన్ని, దేవుడు కొత్త ఆశీర్వాదాన్ని నీ బ్రతుకులోనికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో కోపం చచ్చిపోయింది అనుకో, దాని ప్లేస్ లో ఏమవుతుంది? ప్రేమ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్వం చచ్చిపోయింది అనుకో ఏమొస్తుంది? తగ్గింపు వస్తుంది. ఏమొస్తుంది? కోపం చచ్చిపోతే ప్రేమ వస్తుంది, గర్వం చచ్చిపోతే తగ్గింపు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటి వల్ల నీకు నష్టమా లాభమా చెప్పాలి? ప్రేమ వల్ల నష్టం ఏమన్నా ఉందా? కొన్ని తగ్గించుకోవడం వల్ల నష్టం ఏమన్నా ఉందా? మరి కోపం వల్ల చెప్పండి. కోపమే పాపం అన్నాడు దేవుడు, అవునా? కోపమే పాపం అన్నాడు. కాబట్టి కోపాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అలాగని చెప్పి అయ్యబాబోయ్ అన్నారు, కోపపడుడు కానీ పాపము చేయకుడి అన్నాడు. అంటే దీని అర్థం అయితే కోపపడమనా? కాదు కాదు. ఒకవేళ ఏదైనా తెలిసి తెలియక చిన్న పొరపాటు కోపం వస్తే, ఈ ఉదయం కోపమించావు అనుకో, మరలా సాయంత్రానికి ఏమైపోవాలా? కోపం పోవాలా. మరలా ఏమవ్వాలా? కోపం పోవాలా. మనం వెళ్ళి సమాధాన పడిపోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఈ విధంగా బ్రతుకుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. 24లో ఎందుకు చూడలేకపోయాం? ఒకవేళ కోపం ఉండొచ్చు, లేకపోతే గర్వం ఉండొచ్చు, లేకపోతే వాక్యమును విధేయత లేకుండా ఉండొచ్చు. ఈరోజు వాక్యం చెబుతుంది, నీలో ఉన్న దేవునికి అయిష్టమైనది ఏదైనా కానీ ఏమవ్వాలి? పాతి పెట్టబడాలి. చెప్పండి, ఏం చేయబడాలా? పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడాలి అని అంటే మనం దాని మీద ఏం చేయకూడదు? మనసు పెట్టకూడదు. వదిలేసిన దాని మీద మరలా మనసు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. నీకు ఇష్టమై ఉండొచ్చు, కానీ మనం దాని మీద ఏం చేయకూడదు? మనసు పెట్టకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా అమ్మమ్మ అంటే నాకు ఇష్టమే, చనిపోయింది. ఇష్టమని చెప్పి గోతులో తీసుకొచ్చి నేను కూర్చొని బయట పెట్టుకోలేను కదా. చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి పెంచింది కదా. కాబట్టి నేను నాకు ఇష్టమని చెప్పి లేరు వెళ్ళి వదిలేసిన దాన్ని, పాతి పెట్టిన దాన్ని తీసుకొచ్చి నేను తీసుకురాగలనా? తీసుకొస్తే ఏం చేస్తారు? ముందు నాకు పిచ్చి పట్టింది అంటారు అందరూ, అవునా? ఈరోజు మనం చాలా మంది ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టేస్తున్నాం. దేవుని వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి విడిచిపెడుతున్నాం. కానీ సమయం గడిచిన తర్వాత మన ప్రేమ అనేది దాని మీద సావక, మన ఆశ అనేది సావక, మరలా ఏం చేస్తున్నాం అంటే దాన్ని తెచ్చుకుంటున్నాం, మరలా దాని వైపు వెళ్తున్నాం. దాని యొక్క ఏదైతే విడిచిపెట్టామో అక్కడికి వెళ్ళి మరలా మన జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెబుతుంది అంటే ఒక్కసారి నువ్వు విడిచిపెట్టావంటే దాని వైపుకి చూడకూడదు. ఎందుకని? ఒకవేళ చూసినట్లయితే ఆ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయి అక్కడే నిలబడిపోయింది. అసలు విడిచిపెట్టిన దాన్ని చూడొద్దని చెప్తున్నాడు దేవుడు. లోతుతో తన యొక్క కుటుంబంతో చెప్తున్నాడు, ఇదిగో మీరు పరిగెత్తండి, పరిగెత్తి అసలు మీరు వెనక్కి అనేది మీరు వదిలేస్తారు కదా, దీన్ని వదిలేసిన దాన్ని నేను చూసుకుంటాను, మీరు వెనక్కి అనే దాన్ని చూడకుండా మీరు పరిగెత్తండి అని చెప్తే లోతు పిల్లలు భయపడి, దేవునికి భయపడి ఏం చేస్తున్నారు? పరిగెత్తుకుంటూ పారిపోతుంటే లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసిందంట. వెనక్కి తిరిగి చూసే ప్రతి విశ్వాసి జీవితానికి లోతు భార్య ఒక పాఠం లాంటిది. ఎందుకనంటే వెనక్కి చూసే అనుభవం నీలో ఉంటే నీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. వెనక్కి చూసే ఆ యొక్క అలవాటు నీ జీవితంలో ఉంటే నీ ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంది. ఎప్పటికీ
ఎన్నో వందల వేల సంవత్సరాలు అయింది, ఇప్పటికీ లోతు భార్య అక్కడే ఉంది. ఎక్కడ? ఆ సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర ఉప్పు స్తంభం అయిపోయి ఇప్పటికీ అలాగే నిలబడి ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, నువ్వు వెనక్కి తిరిగి చూసి అనుభవం నీ జీవితంలో ఉంటే ఎప్పటికీ నీ బ్రతుకు అంతే, కానీ బ్రతుకులు ఎలాంటి కార్యాలు మనం చూడలేం. వెనక్కి తిరిగి చూసే అనుభవంలో నీవు నేను లేదు, ఎవరైనా ఉండని, ఎవరు ఉన్నా కానీ మన బ్రతుకు అక్కడే ఉండిపోతుంది తప్ప బ్రతుకులో ఎలాంటి ఆశీర్వాదం కానీ, బ్రతుకులో ఎలాంటి అద్భుతం కానీ, బ్రతుకులో ఎలాంటి కార్యాలు మన జీవితంలో చూడలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడాలి అని అంటే విడిచిపెట్టిన వాటి మీద మనం ఏం చేయకూడదు? మనస్సు పెట్టకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన వాటి మీద మనస్సు పెట్టేవి ఏవి అంటే కుక్కలు. ఎవరు? అవి వాంతి చేసుకుంటే అంట మరలా ఏం చేస్తే చెప్పాలి, దాని స్వభావం అది ఏంటి, దాని యొక్క స్వభావం అది. మరి మనిషి స్వభావం ఏంటయ్యా అంటే అది కాను, విడిచిపెట్టిన దానిని మరలా మనం దాని వైపుకు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటయ్యా, ఈ 25వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో అడుగుపెట్టిన మనము దేవుని ఆశీర్వాదం మన జీవితంలో చూడాలి అని అంటే 2024లోన దేవునికి అయిష్టమైన జీవితం సావబడాలి. ఏం చేయబడాలా? పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడితేనే, నీవు చనిపోతేనే నీలోంచి ఒక చిగురు అనేది, విత్తనం చనిపోకపోతే ఏ విధంగా అయితే మొలకెత్తదో, నీలో ఉన్న దేవునికి ఇష్టము లేని ఆ కార్యాలన్నీ కూడా పాతి పెట్టబడి చనిపోతే కొత్త జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని విషయాలలో దేవుని ఎదుట మనం త్యాగం చేయగలిగితే, దేవుని కొరకు త్యాగం చేయగలిగితే దేవుడు నీకు మరింత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు దేవుని కొరకు దేవుని యొక్క మాట విని కొన్ని త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను బట్టి వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే ఈరోజు కూడా మనం కూడా మనకి ఇష్టమైనవే చిన్నప్పటి నుంచి అలవాట్లు ఉండొచ్చు, లేదా చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో బ్రతుకుతూనే కొన్ని విషయాలు మన బ్రతుకులో ఇంకా అలా ఉండిపోయి ఉండొచ్చు. అందుకని కార్యాలు అనేవి మన బ్రతుకులో జరగకపోవచ్చు. ప్రభు చెబుతున్నాడు, వాటిని మనం ఈరోజు ఏం చేయాలా చెప్పండి? సమాధి చేయగలగాల. ఉజ్జియా చనిపోతేనే దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఈరోజు నేను అంటాను, మనలో ఉన్న పాత స్వభావం అంతా చనిపోవాలా, నవీన స్వభావం రావాలా, కొత్త మనసు రావాలా, నూతన హృదయం రావాలా. లేకపోతే మనం ఎక్కడ నిలవబడ్డ లోతు బారి అలా ఉంది అక్కడే నిలబడిపోతాం. ఎక్కడ నిలవబడ్డ లోతు బారి ఇప్పటికీ అక్కడే ఉంది. మరి 26 రావనే మనలో మార్పు లేకపోతే మన బ్రతుకు అంతే. 27 రాని నీలో నిజమైన మార్పు లేకపోతే నువ్వు అక్కడే ఉంటావు తప్ప నీ బ్రతుకులో ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం చూడలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యం కొంతవరకు కాదు, చాలా మట్టుకి కఠినంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఎలా ఉంటది చెప్పండి? కఠినంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. కానీ నీ రోగం కుదుటపడాలంటే ఈ చేదైన మందు నువ్వు స్వీకరించక తప్పదు. నీ ఆరోగ్యం బాగుపడాలి ఆత్మీయంగా అంటే ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరించక తప్పదు. దేవునికి స్తోత్రం. అయ్యారా నేను ఈ వాక్యం ఏందండి, మీరు చెప్పుకుంటూ పోండి, వాక్యం వినాల్సిన పని లేదు నాకు అంటావా?
దేవునికి నువ్వు లెక్క చెప్పుకుంటావు. రెండవదిగా నేను చెప్తున్నాను, ఎలాంటి ఆశీర్వాదం మన జీవితంలో అనేది కనిపించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే అర్పణ దేవునికి ఏమాత్రమో లక్ష్య పెట్టడు, కానీ నీ యొక్క ప్రవర్తన, నీ యథార్థ హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలోకి వచ్చిన మన అందరం కూడా ఒక నూతన తీర్మానంతో ముందుకు వెళ్ళాలి. ఏంటయ్యా అంటే, నీకు ఇష్టము లేని కార్యాలన్నీ కూడా నేను పాతి పెడతాను దేవా. నీకు ఇష్టం లేని కార్యాలన్నీ పాతి పెడతాను, నీకు ఇష్టమైన కార్యాలు నేను చేస్తాను, నూతన పరచండి అని మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, మనం ముందు వారం చెప్పాను, దావీదు పాపం చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని? కన్నీరు గార్చాడు. అయ్యా, నేను చేసింది తప్పే, శుద్ధ హృదయం నాకు దయచేయండి, నాలో ఉన్న ఈ చెడు స్వభావాన్ని ఇప్పుడే విడిచిపెడుతున్నాను, అందుకని ఇదిగో నీ నాలో శుద్ధ హృదయాన్ని దయచేయండి, నీ పరిశుద్ధాత్మను నా మీద ఉంచండి అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు. అక్కడ ఆ పాప స్వభావాన్ని ఏం చేశాడంటే పాతి పెట్టేశాడు. ఏం చేశాడు? పాతి పెట్టేశాడు. ఇంకా దాని వైపు మరలా వాక్యం చూడండి, ఎప్పుడు అలాంటి పాపం జోలికి మళ్ళీ వెళ్ళలేదు దావీదు. రాజుగా కొన్ని వందల సంవత్సరాలు ఏలుబడి చేసి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. తను బ్రతికింది అన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చేసిన పాపం, ఒప్పుకున్న పాపం వైపు కానీ ఎన్నడూ వెళ్ళలేదు. అందుకనే దావీదును దేవుడు తన హృదయానుసారుడు అన్నాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దావీదు చిగురులో నుంచి ఈరోజు మన లోక రక్షకుని దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన చిగురుని పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక నూతనమైన కార్యాలు నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన పరిచర్య పట్ల కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనందరం చేయవలసింది ఏంటయ్యా అంటే, మనలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా పాతి పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతి పెట్టబడి ప్రభు కొరకు త్యాగము చేసేవారిగా, ఏం చేయాలా? త్యాగం చేసేవారిగా మనం ముందుకు రావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శిల్పం చెక్కబడేటప్పుడు ఎన్నో దెబ్బలు తింటది. దెబ్బలు తినేటప్పుడు నాకు వద్దు, కొట్టొద్దు అని అనుకుంటే అది శిల్పంగా మారదు. ఎప్పుడైతే అది కొన్ని దెబ్బలను తట్టుకుని త్యాగపూరితమైన జీవితం కలిగి ఉంటుందో, ఆ రాయి శిల్పంగా మారి అందంగా ఒక ఉన్నతమైన ఆకృతిలోనికి వస్తుంది, ఒక ఆకారంలోనికి వస్తుంది. నిరాకారమైన రాయి ఒక ఆకారంలోనికి ఏ విధంగా అయితే వస్తుందో, ఈరోజు మన బ్రతుకు కూడా, దేవా నీకు ఇష్టం లేదా, తీసేయి, నువ్వు ఏం తీయాలనుకుంటున్నావు దాన్ని తీసేయి, నేను అప్పచెప్పుకుంటున్నా నీవు నా బ్రతుకును. ఈ 25వ సంవత్సరంలో నా బ్రతుకులో నువ్వు అద్భుతం చేయాలంటే, కార్యములు జరిగించాలంటే, ఏదైతే ఆటంకంగా ఉందో, ఏదైతే అడ్డుగా ఉందో వాటన్నిటిని చెక్కేయి, వాటన్నిటిని నా బ్రతుకులను తీసేయి, ఒక క్రొత్త పాత్రగా నన్ను మార్చు, నిరాకారమైన ఈ బ్రతుకు ఒక ఆకారంగా మార్చు అని ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభువుకు మనం సమర్పించుకొనగలిగితే, నిశ్చయముగా దేవుని వాక్యం చెబుతుంది, ఆ రోజు ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున మహిమ మేఘము దిగి వచ్చింది ఏ రీతిగా అయితే, మన బ్రతుకుల్లోనూ కూడా, ఇదిగో మన బ్రతుకుల్లో కూడా దేవుని కార్యాలు అనేవి మనం కూడా చూడగలుగుతాం. దేవుని కార్య ఫలింపు అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒకటే ప్రభువుని అడగాల. 24 ఒకవేళ నీకు ఆయాసకరంగా బ్రతికానేమో, ఆయాసకరంగా అంటే చెప్పాలి, ఆయాసకరంగా అంటే నీకు ఇష్టం లేకుండా కార్యాలు, లేదా నీకు ఇష్టం లేని పనులు ఏమైనా బ్రతుకులు ఉన్నాయేమో తొలగించేసుకుంటున్నాను. 25కి వస్తాను, నూతన పరుచుకుంటున్నాను, నీ నూతన కార్యాలు నా బ్రతుకులో జరిగించండి అని నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు సమర్పించుకుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతావో, దేవుడు నీ బ్రతుకులో కూడా ఏం చేస్తాడు? ఒక నూతన చిగురును
దేవుడు మొలిపింపజేస్తాడు. దాని ద్వారా మరలా నీ పేరును నీ సాక్ష్యాన్ని అనేక మందికి ప్రకటించబడినట్లుగా దేవుడు అద్భుతమైన కార్యాలు మన కుటుంబంలో, మన సంఘంలో, మన పరిచర్యలో, మనందరి బ్రతుకులో దేవుడు జరిగిస్తాడు. ఆయన కార్యాలను మనం అందరం కూడా చూడగలుగుతాం. కాబట్టి మనందరం కూడా పాత స్వభావాన్ని పాతిపెట్టి ప్రభు కొరకు త్యాగపూరితమైన జీవితంగా మార్చడానికి ప్రభు ఎదుట మనం అప్పజెప్పుకుందాం. దేవా, చెక్కు ఒక రాయిని లేదా నిరాకారమైన ఒక వస్తువును ఆకారంలోనికి ఏ విధంగా అయితే ఆ యొక్క శిల్పకారుడు తీసుకొస్తాడో, ఈరోజు 24వ సంవత్సరంలో నీ బ్రతుకు ఒక ఆకారం లేదు, ఒక బ్రతుకు ఒక ఆకారం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. కానీ ఈ 25లో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నా చేతికి రాగలిగితే నీకు ఒక ఆకారాన్ని నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నిరాకారములో భూమిని వేలాడదీసిన దేవుడు అడుగుతున్నాడు, నువ్వు వస్తావా? నువ్వు నాకు అప్పచెప్పుకుంటావా? నీ బ్రతుకుని ఎలా మారుస్తాను ఒక్కసారి చూడు. ఈరోజు వాక్యం చెబుతుంది, దేవుని కొరకు దేవుని యొక్క అప్పచెప్పుకుందాం, మన బ్రతుకుని దేవుని చేతికి అప్పచెప్పుకుందాం. దేవుడే మనందరి జీవితాల్లో కూడా తన మహిమనుతో నింపి తన అద్భుత కార్యాలతో నడిపిస్తూ అనేకమైన ఆశీర్వాదాలకు వారసులుగా ఈ 25వ సంవత్సరం అంతా కూడా ఒక ఆకారము కలిగిన బ్రతుకుగా దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఇష్టపడుతూ దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.